హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రైల్వే సెక్షన్ కంట్రోలర్ రైల్వే తరపు నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా దీని ఆన్లైన్ సబ్మిషన్ డేట్స్ చూస్తే 23/8/25 నాడు మనకు నోటీస్ ఇచ్చారండి, ఇది రిలీజ్ అవుద్దని. అయితే ఏ ఆర్ఆర్బిలో రిలీజ్ అవుతుంది, ఏ ఆర్బి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అని ఇందులో మెన్షన్ చేశారు. 15 తారీఖు నుంచి 15 సెప్టెంబర్ 2005 నుంచి మనం ఆన్లైన్ సబ్మిషన్ చేయవచ్చు ఈ జాబ్ గురించి. క్లోజింగ్ ఇది 14/10 ఈ ఆన్లైన్ క్లోజింగ్ అవుతుంది, ఆలోపు చేసుకోవచ్చు. 15 నుంచి నెక్స్ట్ మంత్ 14 వరకు, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు ఇది అప్లికేషన్ మనం చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ ఏమి ఇవ్వలేదండి ఇందులో. ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు రిజల్ట్ వస్తే ఇంకేం మెన్షన్ చేయలేదు. ఓన్లీ వేకెన్సీస్ ఎంత ఉన్నాయి, శాలరీస్ ఎంత ఉన్నది, ఏ మెడికల్ కేటగిరీస్ ఉండాలి, ఎవరెవరికి ఎంత క్రైటీరియా ఉంది, అవే మెన్షన్ చేశారు ఈ వీడియోలో. పే లెవెల్ చూసుకుందాం ఫస్ట్. ఇందులో పే లెవెల్ ఇది మంచి పే లెవెల్ అండి. 35,400 అంటే మన సెంట్రల్ జాబ్ కాబట్టి మనకున్నట్టే, మన ఆర్మీలో ఉన్నట్టే పే లెవెల్ 7th CPC ప్రకారం పే లెవెల్ ఇది 6 కిందికి వస్తుంది. సెక్షన్ కంట్రోలర్ దీని బేసిక్ పే 35,400 ఉంటుంది. దీనికి మెడికల్ కేటగిరీ A2 అడుగుతున్నారు. అంటే మనం ఓన్లీ షేప్ 1 అట్లా కాకుండా A2 అడుగుతున్నారు. ఏజ్ చూసుకున్నట్టంటే 20 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ ఇందులో ఉంది. మన ఎక్స్ సర్వీస్మెన్కి ఏజ్తో ఏం లిమిట్ లేదు, కానీ మనం చూసుకోవచ్చు మనకి ఇంకెన్ని సంవత్సరాలు మిగిలి ఉందని చూసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ ఇది 360. బేసిక్ పే ఇది బాగుంది కాబట్టి దీనిలో సెక్షన్ కంట్రోలర్ అంటే ఈ వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏరియాలో స్టేషన్లో సెక్షన్ కంట్రోల్ లెక్క పనిచేస్తే 6 to 8 hours వరకు ఉంటుంది, మ్యాక్సిమం 6 hours ఉంటుంది. ఏ ట్రైన్స్ వస్తున్నాయి, వాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా నుంచి వెళ్ళే ట్రైనింగ్ పాసేజ్ల గురించి వాటన్నింటి ఇన్ఫర్మేషన్ అది వెళ్ళే వరకు, ఆ ఏరియా నుంచి వెళ్ళే వరకు మొత్తం కంట్రోలర్ చేసే వర్క్ ఉంటుందండి. దీనిది చాలా బిజీ వర్క్, కానీ చాలా బాగుంటుంది పే లెవెల్ అని నేను కూడా తెలుసుకున్నా దీని గురించి. టోటల్ 360 వేకెన్సీస్ రిలీజ్ చేసింది. ఇందులో మన ఎక్స్ సర్వీస్మెన్కి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ముందు మెడికల్ స్టాండర్డ్ గురించి ఇంత ఉందో చెప్పా. A2 ఉంటే సరిపోతుంది అని చెప్పారు. విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ అని చెప్పారు. ఇది మన ఎక్స్ సర్వీస్మెన్ అందరికీ, దీని గురించి పెద్ద చూడాల్సిన అవసరం ఏం లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఇది అందరికీ తెలిసిందే. మనకు ఓబీసీ అయితే 3 years, SC/ST అయితే 5 years వరకు రిలాక్సేషన్ ఇస్తుర్రు. ఏదైతే మన ఏజ్ రిలాక్సేషన్ పోంగా ఎంత ఇస్తుర్రు. 33 కాబట్టి ఇది చాలా మనకు ఏజ్ నో ప్రాబ్లం అండి. 33 లాస్ట్ కాబట్టి చాలా ఏజ్ వరకు మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఏజ్లో కూడా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ చూసుకుందాం ఎగ్జామ్ ఫీజ్. ఇది అప్లికేషన్లో మనకు SC/ST అండ్ వాళ్ళు ఎంత ఫీజు కడతారో ఎక్స్ సర్వీస్మెన్ కూడా అంతే ఇస్తారు మ్యాక్సిమం ఎగ్జామ్స్లో. సో SC/STతోనే మనకు ఇందులో ఎగ్జామ్ ఫీజు వాళ్ళకు 250 పెట్టారు. సేమ్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా 250 రూపీస్ పెట్టారు. మనం అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు 250 పే చేయాలి. అయితే ఇందులో ఏమంటున్నారంటే రైల్వే వాళ్ళు ఎవరైతే CBT ఎగ్జామ్ అటెండ్ చేస్తారో వాళ్ళకు ఈ అమౌంట్ రిఫండ్ అవుద్దని మెన్షన్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు తెలుస్తుంది అమౌంట్ ఎలా రిఫండ్ అవుద్దని. ఇందులో మెన్షన్ చేశారు అప్లికేషన్లో. ఎవరైతే CBT అటెండ్ చేస్తారో వాళ్ళకి రిఫండ్ అవుద్ది. అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనం అప్లికేషన్ నింపాము, ఒకవేళ మనం CBT ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదనుకో అది రిఫండ్ కాదన్నట్టు. ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళకి రిఫండ్ అవుద్దని స్పెషల్గా మెన్షన్ చేశారు అన్నట్టు. ఎక్స్ సర్వీస్మెన్కు 250 రూపీస్ అన్నట్టు ఇందులో. నెక్స్ట్ చూద్దాం ఇందులో సిలబస్ ఏంటి. సిలబస్ టోటల్ 100 మార్క్స్ అండి. 100 డ్యూరేషన్ 120 minutes. మ్యాథమెటికల్ కేపబిలిటీ, లాజికల్ కేపబిలిటీ ఆర్ మెంటల్ రీజనింగ్ ఉందండి. ఇందులో ఏంటి అంటే లాజికల్లో మనకి ఇంగ్లీష్ వస్తుందండి. లాజికల్ కేపబిలిటీలోనే మనకు ఇంగ్లీష్ గురించి అడుగుతారు. మిగతాది మ్యాథ్స్లో కోడింగ్, డికోడ్, బ్లడ్ రిలేషన్, పజిల్స్ ఆ టైపు అడుగుతారండి ఇందులో. సో ఇంకా డీప్లీ అది ఎవరికైనా అవసరం అయితే అందులో మనం చూసుకోవచ్చు సిలబస్ ఏంటి అని. టోటల్ 100 మార్క్స్కు 120 minutesకు.
ఎగ్జామ్ డేట్స్ అవన్నీ ఇంకేం స్పెషల్గా మెన్షన్ లేదు. ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుంది ఏం చెప్పలేదు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు అవుతుంది ఎప్పటి వరకు మనం సబ్మిట్ చేయొచ్చు అదే ఇచ్చారు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, జోన్ వైజ్ ఎన్ని ఉన్నాయో అవే చెప్పారండి. నెక్స్ట్ ఇప్పుడు జోన్ వైజ్ వేకెన్సీస్ చూసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇందులో మనం ఓన్లీ సికింద్రాబాద్ అని ఇచ్చారండి. సికింద్రాబాద్ అంటే ఇందులో జోన్ వైజ్ ఉంటాయి రైల్వేలో. ఇందులో ఈసీఓఆర్ అని ఇచ్చారు. ఈసీఓఆర్ అంటే ఏంటి అంటే మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అన్నట్టు. ఈస్ట్ కోస్ట్ రైల్వే దీని హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్లో ఉంది. అంటే ఈ జోన్ ఏమేమి చూపెడతాయంటే మనకు ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఈ 3 ఏరియాలను కవర్ చేసేటట్టు ఉంటారన్నట్టు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, భువనేశ్వర్లో ఉంది. సేమ్ ఇందులో సికింద్రాబాద్గా ముందు చూస్తే ఎస్సీఆర్ అని ఉంది. ఎస్సీఆర్ అంటే మనకేంటి అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అంటే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, సికింద్రాబాద్లో ఉంది. మన సికింద్రాబాద్ తెలంగాణలో ఉంది. దీని జోన్ చూసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్ కొన్ని ఏరియాలు కర్ణాటక వీటిని కవర్ చేస్తుంది. ఏంటిది సౌత్ జోన్. కానీ మనకి ఇప్పుడు వేకెన్సీస్ మనం ఇందులో చూసుకున్నాం అనుకుంటే ఈసీఓఆర్ ఈస్ట్ కోస్ట్లో ఓన్లీ 1 వేకెన్సీస్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్కు ఓన్లీ 1 వేకెన్సీస్ ఇచ్చారు. ఆర్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి ఏమి ఇచ్చారు, ఓన్లీ 2 వేకెన్సీస్ ఇచ్చారు. అంటే టోటల్ 3 వేకెన్సీస్ ఇచ్చారు అన్నట్టు. ఓన్లీ ఎక్స్ సర్వీస్మెన్కు టోటల్ 3 వేకెన్సీస్ ఇచ్చారు. అది కూడా డిఫరెంట్ జోన్లో. ఏంటంటే నా లెక్క ప్రకారం ఇది ఒక ఆఫీసర్ లెవెల్ 35,400 అంటే ఇప్పుడు ఇందులో రైల్వేలో మనం చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ చూసుకుంటే వాళ్ళ బేసిక్ పే కూడా 35,400 ఉంటుంది స్టార్టింగ్ రైల్వేలో. అంటే ఒక ఆఫీసర్ లెవెల్ పోస్ట్ కాబట్టి నా లెక్క ప్రకారం ఇందులో ఎక్స్ సర్వీస్మెన్కు ప్లస్ తక్కువ వేకెన్సీస్ ఇచ్చారు అని నా ఉద్దేశం. ప్లస్ వేకెన్సీస్ ఆల్రెడీ రిలీజ్ కూడా తక్కువ అయింది కాబట్టి దాని మీద కూడా ఇది ఆధారపడి మనకు రిలీజ్ చేశారండి. నన్ను అడిగితే చాలా మంచి జాబు, మంచి పే లెవెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే రైల్వేలో మనకు పే ప్రొడక్షన్ ఉండదని అది చాలామందికి తెలుసు. ఓన్లీ మన సెంట్రల్లో అది ఎంత జాబ్ ఉంటుందో ఒక కొత్తగా మనతోనే రిక్రూట్ అయ్యే 23 years 25 years వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో మనకు అంతే శాలరీ వస్తుంది. బేసిక్ పే 35,400 కాబట్టి ఆటోమేటిక్గా అప్రాక్స్ 60 అబోనే ఉంటుంది. సేమ్ మనకు సెంట్రల్లో ఉన్న హెచ్ఆర్ఏడి అన్ని అలౌన్సెస్ కలిపి డిపెండ్ ఆన్ సిటీని బట్టి అప్రాక్స్ 60 మిన్నే ఉంటుంది. అంటే రీజనబుల్ మంచి శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది కూడా మనం మంచిగా అప్లై చేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోలు నేను చేస్తుంటానండి. మీకు ఎవరికైతే నచ్చుతుంది మన తెలుగు వాళ్ళకు మ్యాక్సిమం షేర్ చేయండి. ఎందుకంటే ఓన్లీ ఎక్స్ సర్వీస్మెన్ తెలుగు వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను ఇది స్టార్ట్ చేసాను. మ్యాక్సిమం అందరూ షేర్ చేయండి. ఎవరికి ఒక్క వాళ్ళకి పనికి వచ్చినా చాలా బెటరు. నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తూ ఉంటాను నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై హింద్.